చెరువు దగ్గర బతుకమ్మ రోజు ఆత్మ తిరుగుతుందని, ఆ రోజున ఎవరూ అక్కడికి వెళ్లరని అంటారు. అదే బతుకమ్మ రోజు మారువేషంలో ఉన్న ఆత్మ కొందరు బతుకమ్మ పట్టుకుని వెళ్తున్న అమ్మాయిలను చెరువు దగ్గరకు తీసుకెళ్ళింది. తర్వాత ఏమైంది తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. ఒక చిన్న ఊరు, బతుకమ్మ పండుగ రోజు అంతా ఉత్సాహంగా ఉంది. పూలతో అందరూ బతుకమ్మలు వేసుకుని ఆడుతూ, పాటలు పాడుతూ ఆనందంగా గడుపుతున్నారు. ఆ ఊరికి దగ్గరగా ఉన్న పాత చెరువు దగ్గర మాత్రం ఎవరూ వెళ్లరు. ఎందుకంటే ఆ చెరువులో ఒక ఆత్మ తిరుగుతూ ఉంటుంది అని ఊరివాళ్లకి భయం. చాలా ఏళ్ల క్రితం ఒక అమ్మాయిని ఆ చెరువులో ముంచి చంపేశారు. ఆ రోజు కూడా బతుకమ్మే. అప్పటినుంచి ప్రతి బతుకమ్మ పండుగ రాత్రి ఆ అమ్మాయి ఆత్మ బయటికొచ్చి అక్కడికి వచ్చిన వారిని తనతో తీసుకెళ్తుంది అని నమ్మకం. ఈ ఏడాది ముగ్గురు స్నేహితులు శ్రావంతి, లత, దీపిక బతుకమ్మ పట్టుకుని వెళ్తున్నారు. అప్పుడే వాళ్ల ముందు ఒక తెల్ల చీర కట్టుకున్న అమ్మాయి వచ్చింది. ఆమె చేతిలో చిన్న బతుకమ్మ ఉంది. అందరూ చెరువు దగ్గరికి వెళ్లకుండా కొంచెం దూరంలో బతుకమ్మ ఆడుతున్నారు. ఆమె నవ్వుతూ, అయ్యో, ఇక్కడే ఎందుకు ఆడుతున్నారు? చెరువు దగ్గర బతుకమ్మ చాలా బాగుంటుంది, రండి, మనము అక్కడ ఆడుకుందాం అని ఆత్మ వారితో అంటుంది. అమ్మాయిలకి ఆశ్చర్యం వేసింది. శ్రావంతి అడిగింది, నువ్వెవరు? నిన్ను ఎప్పుడూ చూడలేదు, ఎక్కడి నుంచి వచ్చావు అని. ఆమె మెల్లిగా జవాబు ఇచ్చింది, నేను మా అమ్మమ్మ వాళ్ల ఇంటికి వచ్చాను, రండి, భయపడకండి అని ఆత్మ అంటుంది. ముగ్గురికి ఏదో అనుమానం కలిగినా ఆ అమ్మాయి ముందుకు నడుస్తూ వారిని చెరువు దగ్గరకు తీసుకెళ్లసాగింది. వాళ్లు ఒకరినొకరు చూసుకుని గుండెల్లో భయపడ్డారు. చెరువు దగ్గరకు రాగానే ఆ అమ్మాయి ఒక్కసారిగా పొడవైన జుట్టు విడిచేసింది. కళ్ళు ఎర్రగా మెరిపించాయి. ఆమె స్వరం మారిపోయింది. ఎక్కడికి వెళ్లలేరు, ఇది బతుకమ్మ రాత్రి, ఈరోజు మిమ్మల్ని నా వెంట తీసుకెళ్తాను అని ఆత్మ కేక వేసింది. అమ్మాయిలు అరుస్తూ వెనక్కి వెళ్లడానికి ప్రయత్నించారు. కాని ఆ ఆత్మ వాళ్లను చెరువు వైపు నెట్టసాగింది. లత కేక వేసింది, దయచేసి మమ్మల్ని వదిలిపెట్టు, మేమేమీ తప్పు చేయలేదు అని. ఆ ఆత్మ నవ్వుతూ, నాకు ప్రతి ఏడాది బలివ్వాలి, ఈసారి మీరు అని అంటుంది. అప్పుడు ఆ ముగ్గురు అమ్మాయిలు బతుకమ్మలను గట్టిగా చేతిలో పట్టుకుని ఆకాశం వైపు ప్రార్థించారు. అమ్మా, నువ్వే మమ్మల్ని రక్షించాలి, దయచేసి కాపాడు అని దేవతను వేడుకున్నారు. అప్పుడు ఆ ఆత్మ నవ్వుతూ, ఆ దేవత మిమ్మల్ని రక్షించదు, బతుకమ్మ అనేది మీ మూఢనమ్మకం మాత్రమే అని చెప్పింది. కాని ఒక్కసారిగా ఆకాశంలో వెలుగు విరజిమ్మింది. బతుకమ్మలోని పూలన్నీ ప్రకాశించి ఒక దివ్య రూపం, బతుకమ్మ దేవత ప్రత్యక్షమైంది. దేవత గంభీరంగా, నిరపరాధుల రక్తం తాగే ఆత్మ, నీ సమయం అయిపోయింది. వీళ్లందరి జీవితం సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి ఏడాది నన్ను పూజిస్తారు. వారిని కాపాడటానికి నేనే ఎప్పటికీ వారితో ఉంటాను అని చెప్పింది. ఆ ఆత్మ దేవతను చూసి ఒక్కసారిగా భయపడి వణికింది. దేవత చేతి నుండి అగ్నిజ్వాలలు బయటికి వచ్చి ఆ ఆత్మ మీద పడ్డాయి. ఆ ఆత్మ భయంకరమైన కేకలతో కరిగిపోతూ చెరువులో మాయమైపోయింది. అమ్మాయిలు కన్నీళ్లతో దేవతకు నమస్కరించారు. దేవత చిరునవ్వుతో, బతుకమ్మ పూలు ఎప్పటికీ రక్షణ కవచం, గుర్తుంచుకోండి అని చెప్పి ఆ వెలుగులో కలిసిపోయింది. ఆ రాత్రి నుంచి ఊరిలో ఒక నమ్మకం పుట్టింది, బతుకమ్మ రోజున దేవత స్వయంగా ఆడవారిని రక్షిస్తుంది అని. మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేయండి. మా కొత్త వీడియోలు మిస్ కాకుండా చూడొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు కమెంట్లో రాయండి.